యో 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 వెల్కమ్ బ్యాక్ టు సర్వే నంబర్ 301. హిస్టరీ నుండి మనం నేర్చుకుంది ఏంటి? దట్ ఆపరేషన్ లీడ్స్ టు రెవల్యూషన్. నేను ఆ హిస్టరీ గురించి మాట్లాడలేదు, మన టెక్స్ట్ బుక్ లో దొరికే హిస్టరీ గురించి మాట్లాడలేదు. అఫ్ కోర్స్ వాటి గురించి మాట్లాడుంటే ఇవాళ ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటోడిని, ఇలా ఎర్రిపుక్కుల మీద రియాక్షన్ ఇస్తూ బతికేటోడిని కాదు. ఇది రియలైజేషన్. నేను మాట్లాడుతుంది సోషల్ మీడియా హిస్టరీ గురించి. అండ్ హిస్టరీ ఏం చెప్తుంది? దేనికైనా బ్రాండ్ వాల్యూ ఉండి అది ఈ సిగ్మా గాలి కంటికి పడింది అనుకో, అయిపోయింది, దాని బతుకు అయిపోయింది. ఆ బ్రాండ్ వాల్యూ అంతా మూసీ నదిలో బటర్ఫ్లై స్ట్రోక్ చేస్తూ మిగిలిపోద్ది. అది కూడా చేయలేదనుకో మునిగిపోయి చచ్చిపోద్ది. కేటీఎం దెంగేసింది, ఐఫోన్ గటర్ లో స్విమ్మింగ్ చేస్తుంది, స్టార్ బక్స్ చుక్కలు చూస్తుంది, తార్ అదైతే ఏకంగా షోరూమ్ నుండి ఎగురుకుంటూ బయటకు వచ్చి క్రాష్ అవుతుంది. ఇవన్నిటితో పాటు ఇప్పుడు రీసెంట్ గా ఇంకొకటి చిక్కింది వీళ్ళ చేతికి. అదే అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్. ఇదో కొత్త రకమైన జెన్జీ రాత. వీళ్ళకి ఆడియో You are eligible for American Express Rewards Credit Card. చెవుల్లో డర్టీ టాక్ తో సమానం. ఆర్గాసం వచ్చేస్తుంది వాళ్ళకి ఇది వింటుంటేనే. వీళ్ళకి కార్డ్ లో ఉన్న యూజెస్ బెనిఫిట్స్ తో సంబంధం లేదు. అసలు ఈ కార్డు ప్రతి చోట పనికొస్తా లేదో కూడా తెలీదు. జస్ట్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ కార్డు మీద రాసున్న అమెరికా. అండ్ ఎవడో గొట్టంగాడి ఈ కార్డు పెట్టుకుంటే నీకు స్టేటస్ పెరిగిద్ది అని అనుంటాడు, అంతే. నాశనం. రే చాలా పాపం రా. ఈ కార్డ్ ని ఫ్లెక్స్ చేసుకుంటే అంట ఇట్ హెల్ప్స్ దెమ్ డు ఆరా ఫార్మింగ్ అంట. ఫ్లెక్సింగ్ ఇస్ ద టోటల్ ఆపోజిట్ ఆఫ్ ఆరా ఫార్మింగ్. ఇట్ ఈస్ ఆరా డిఫారెస్టేషన్. నేను చెప్తుంది బహుశా మీరు విట్నెస్ చేసి ఉండరు, కానీ ఇప్పుడు చేస్తారు. ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుట్టలేసినట్టున్నాడా? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? జేబులో అమెక్స్ కార్డ్ పెట్టుకుని తిరిగేటోడివి, అమెక్స్ కార్డ్ ఉంటే రిచ్ అని అనుకునేటోడివి, గోన్ సంచి వేసుకుని చిరిగిపోయిన షర్ట్ వేసుకుని తిరుగుతున్నాయంట మాల్లో. అంటే ఇప్పుడు ఏంటి, నేను చూసి ఏమనుకోవాలి? ఈస్ నాట్ డౌన్ టు అర్త్, ఈస్ అండర్ గ్రౌండ్ ది అర్త్ అని అనుకోవాలా? ఏం చిల్లర్ గాలరా మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్డు ఫేక్. వీడు మీకు ఏ యాంగిల్ లో అయినా సిఎఫ్ ఫ్రాస్ట్ లా కనిపిస్తున్నాడా? బూజు పట్టిన ఫ్రెంచ్ టోస్ట్ లా కనిపిస్తున్నాడు. మోర్ ఓవర్ ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తేనే తెలిసిపోద్ది ఇది అమెక్స్ డమ్మీ కార్డ్ అని చెప్పి. దాన్ని 15 రూపీస్ కలర్ ప్రింట్ చేసి వీడొచ్చి మన ముందు షో దెంగుతున్నాడు. కన్ఫర్మ్ వీడు మెంటలోడు, మెంటల్ హాస్పిటల్ నుండి తప్పించుకున్న మెంటలోడు. అండ్ వీడికున్న మెంటల్ డెల్యూషన్ దట్ ఈజ్ రిచ్. हर किसी के लाइफ में दो स्टेज जरूर आते हैं, या तो वो लड़की के पीछे पागल हो जाते हैं या तो पैसे के पीछे पागल हो जाते हैं, और मैं पैसों के पीछे। జుంజి సంపి దేశం ఏం మాట్లాడుతున్నారు? అరే ఉన్న పలంగా వెనకాల గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉన్నాయే, అవేంటో నువ్వు చెప్పు. అట్లీస్ట్ నీకు ఆధార్ కార్డు ఉందని నమ్ముతానరా నేను. ఈయన చూస్తుంటే వీడు గోటిల్ పీకి గోల్ఫ్ ఆడాలని ఉంది. మరి లేకపోతే 15 రూపీస్ కలర్ ప్రింట్ చేయించి అమెక్స్ కార్డ్ లా ఫీల్ అయిపోతుంటే బీపీ గోల్డ్ రేట్ లా పెరిగిపోతుంది నాది. నీ దగ్గర లేదంటే లేదన్నట్టే ఉండు, ఇట్స్ ఓకే, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. కానీ లేకపోయినా ఉన్నట్టు షో దెంగితేనే చిరాకు దెంగేది. అయినా ఏంట్రా బొక్క ఆ కార్డ్ లో గొప్ప నాకు అర్థం కాదు. ఈ కార్డ్ వేసుకున్న సందు చివరి రత్నదీప్ కి పోయి పాల ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నా కూడా కొనుక్కోలేవు కదరా. ఎందుకంటే అమెక్స్ ట్రాన్సాక్షన్ కి కమిషన్ ఎక్కువ తీసుకుంటాడు. అందుకే రెగ్యులర్ స్టోర్స్ లో ఎవరు యాక్సెప్ట్ చేయరు దీన్ని. మోర్ ఓవర్ సంవత్సరానికి మెంబర్షిప్ ఫీజ్ అని చెప్పి 5,000 నుండి 66,000 దాకా బొక్క. పెద్ద బొక్క, మామూలు బొక్క కూడా కాదు. ఉంటాయి బెనిఫిట్స్ ఉంటాయి, క్యాష్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ అని చెప్పని ఏవేవో ఉంటాయి. కానీ ఏంటి లాభం? కార్డు వాడితేనేగా వచ్చేది. అవి కూడా కార్డు వాడనీకే లేదు, మరి బెనిఫిట్స్ ఎట్లా వాడుకుంటావు నువ్వు? ఈ సిగ్గులే సిగ్మా గాలికి ఇవన్నీ తెలుసా? తెలీదు. వీళ్ళకి తెలిసింది ఒకటే, అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డ్ అంటే స్టేటస్. చూడు బ్రదర్, నాలెడ్జ్ ఇస్ డివైన్, నో నాలెడ్జ్ ఇస్ ఆల్సో ఫైన్, బట్ హాఫ్ నాలెడ్జ్ మీన్స్ యు ఆర్ అ స్వైన్. హాయ్, मैं तो इसको सबक सिखा के रहूंगा. వీళ్ళకి కలర్ ప్రింట్లు చేస్తుంది ఎవరో గాని వీళ్ళు పుణ్యాన్న ఫుల్ పైసలు సంపాదిస్తున్నాడు.
ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనకి ప్రపోజ్ చేసావు ఆర్ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ చూపించి ఆ అమ్మాయి రెసిప్రొకేట్ చేయలేదనుకో మూసుకుని మూవ్ ఆన్ అవ్వాలి. లేదు షో దెంగతా నన్ను రిజెక్ట్ చేసింది కాబట్టి రిగ్రెట్ అవ్వాలి పిల్ల అని అనుకుంటే మాత్రం గాండ్రించి ఉమ్మేస్తారు. వీడికి అంతగా ఒక పార్ట్నర్ కావాలని ఉంటే అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ అండ్ హ్యాప్, బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ రియల్ లైఫ్ డేటింగ్ యాప్. ఎందుకంటే మీరు ఎవరితో అయితే పాత్స్ క్రాస్ అవుతారో వాళ్ళే కనెక్ట్ చేస్తుంది మిమ్మల్ని ఈ యాప్ లో. అదొకటే కాకుండా ఈ యాప్ లో ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు ఎవరితో అయినా క్రష్ అయ్యారనుకో అండ్ ఫస్ట్ డేట్ కి వెళ్ళాలని కూడా రెడీ అయ్యారనుకో, హ్యాప్ అండ్ యాపే మీకు మంచి డేట్ ఐడియాస్ అండ్ లొకేషన్ సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హాబీస్. ప్లానింగ్ గురించి మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అంతా హ్యాప్ అనే చూసుకుంటది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సెలెక్ట్ అ లొకేషన్ అండ్ దానికి తగ్గట్టు కొన్ని డేట్ ఐడియాస్ అండ్ లొకేషన్ సజెస్ట్ చేస్తుంది అండ్ యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ టు ఇంప్రెస్ యువర్ క్రష్. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉంది. సో వీడియో అయిపోయాక డూ చెక్ ఇట్ అవుట్ గైస్. నెక్స్ట్ ఈ ఫ్రెండ్స్ గారు రిజెక్ట్ అయ్యాడని సానుభూతి చూపించాల్సిన అవసరం కూడా లేదు. అసలు నువ్వు ఏమి చేయకపోయినా పర్లేదు, కానీ వాడు కామెడీ పీస్ లా చూస్తేనే మంచిది కాదు. బికాస్ నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ నాన్ ఫ్రెజైల్ మేల్ ఈగో. ఈ ఎర్రిపుకు డబ్బు దగ్గర ఆగిపోయాడు, కానీ అందరు అట్లా కాదే. కొంతమంది రేపులు యాసిడ్ అటాక్ల దాకా వెళ్ళిపోతారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందనుకో ఇలా రెచ్చగొట్టిన వాళ్ళది కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది దాంట్లో. వివేకంతో ఆలోచించండి. 50 का तेल डाल देना. ठीक है, हटा इसको, मेरे में डालो 100 रुपए का. भैया पहले मेरा टैंक फुल करिए. బొచ్చు కూడా పనికిరాదు పెట్రోల్ బంక్ లో కార్డు, బికాస్ ఎవడు యాక్సెప్ట్ చేయడు. పోనీ చేసినా రివార్డ్ పాయింట్స్ కూడా రావు. ఇంకెందుకు అడుక్కు తినడానికి ఆ కార్డు. గోన్ సంచిలో కాదు డస్ట్బిన్ లో పడదేంగా ఆ కార్డు. అండ్ ఎందుకు పనికిరాని కార్డుని వాడేటోడిని నేను ఏమంటానంటే అరే నువ్వు 15 రూపీస్ పెట్టి కలర్ ప్రింట్ చేసే బదులు అదే డబ్బులతో ఒక సూది దారం కొనుక్కుని నీ షర్ట్ కుట్టుకోవచ్చు కదరా. చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు వీడు సిఎఫ్ ఫ్రాస్ట్ కూడా కాదు, ఆదిత్య కాల్ అంట. ఇప్పుడు వీడు అది కూడా అమెక్స్ వెబ్సైట్ నుండి దెంగేసి 15 రూపీస్ కలర్ ప్రింట్ చేయించుకున్నాడు. ఒరే ఎవడైనా వీడిని క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ అని చెప్పాడు బొక్కలో ఏంట్రా బాబు. వీడు గుద్దలో పోలీస్ లాఠీ వేసి ఎవడైనా వింగార్డియన్ లెవియోసా అని అనండి, పీడ వదిలిద్ది. ఎవరక్క నువ్వు క్రెడిట్ కార్డ్ చూసి బిఎఫ్ ని వదిలిదెంగావు అంటే మనిషి ఏంటో ఎలాంటోడో ఇవన్నిటితో సంబంధం లేదు. క్రెడిట్ కార్డ్ ఇస్ ఎనఫ్. వా, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రైటియస్నెస్, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఇలాంటివి ఏవి మీ డిక్షనరీలో లేదా? ఎందుకుంటాయి? అదే సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇవి మాత్రం బోల్డ్, ఐటాలిక్, అండర్లైన్ చేసి మరి ఉంటాయి. फोन तो अच्छा, लेकिन आपके हाथ में शोभा नहीं देगा. इसी में से कोई देख लो, तुम्हारे बजट में आ जाएगा. पता नहीं कहाँ से आ जाते हैं गांव के गंवार. दुनिया कितनी छोटी है ना. వాడబ్బా వాడు కార్డ్ ఇసిరి దగ్గితే కార్డ్ మెషిన్ లోకి వెళ్ళిపోయింది. అక్కడ అమౌంట్ ఎంటర్ చేయలేదు. పోనీ స్క్రీన్ అన్న ఆన్ చేస్తుందంటే అది కూడా లేదు. అన్నిటికంటే హైలైట్ ఆ కార్డ్ పిన్ కార్డ్ మెషిన్ నుండి బయటకు ఉంది, అయినా పేమెంట్ సక్సెస్ఫుల్ అయింది. వా, వాట్ ఏ లాజిక్. ఆదిత్య దర్ది పీక్ డీటెయిలింగ్ అయితే వీడిది పూకులో డీటెయిలింగ్. అయినా ఎవడరా నువ్వు కేజీఎఫ్ రాకీ పోయి డ్యూబ్ కి నాప్టాల్ వర్షన్ లా ఉన్నావు. అయినా ఆ ఎడిటింగ్ ఏంట్రా ఎల్ఎస్డి వేసినోడికి ఎపిలెప్సీ వచ్చినట్టు. మనుషులు ఉండాలా పోవాలా నీ వీడియో చూసిన తర్వాత. మళ్ళా ఈ ఎర్రిపూకి ఇంకొకడు వాడు ఊరోడ్లా ఉంటే ఏంటి, ఊరాంగొట్టాను గుత్తగడికే గవార్గాడ్ లా ఉంటే ఏంటి. అమ్మ పడేది నీ ఐఫోనే కదా, ప్రాఫిట్ వచ్చేది నీ స్టోర్ కే కదా, మరి ఎందుకు నీకు అంత దూల? నేను గూడు చెట్టు ఎదవనండి. ఆ
హ్యాట్ లో నువ్వు కౌబాయ్ లా ఉన్నావు అనుకుంటున్నావేమో, లేదు అచ్చం బాడకౌగాడ్లా ఉన్నావు నువ్వు. मुझे ये समझ नहीं आ रहा है कि ऐसी क्या खास बात है तुम्हें जो मेरे घर वाले मुझे इतना फोर्स कर रहे हो तुमसे मिलने के लिए. అరే నువ్వు ఆ చిటికలు వేయడం మానరా బావు, నీ అమ్మ ఇరిటేషన్ వస్తుంది. क्योंकि मैडम इनके प्यार में और इन क्रेडिट कार्ड में कोई भी लिमिट नहीं है. अमेरिकन एक्सप्रेस ఎరుపుతనానికి కూడా లిమిట్ నెయ్యి హే వీడికి. మనీ కెన్ బై ఎవ్రీథింగ్ అంట. ఎర్రిపుక్తనానికి వ్యాక్సిన్ కనిపెట్టగలుగుతుందా? వీళ్ళందరూ ఆమెక్స్ కార్డులు పట్టుకుని యముడికి మొగుళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి తెలియదు ఏంటంటే వీళ్ళకి ఒక రంకు మొగుడు ఉన్నాడు. వీడెవడో చక్ నారిస్ కే కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నాడు కదరా, లేకపోతే వీడికి ఫ్లైట్ లో ఎత్తులో ఫోన్ సిగ్నల్ ఎట్లా దొరికిందో నాకు అర్థం కావట్లేదు. వీడు ఫ్లెక్స్ చేస్తుంది ఒక శాండ్విచ్. ఒరే 100 రూపాయలు ఇస్తే నేనే 10 తయారు చేస్తాను రా, అదొక శాండ్విచ్ రా. శాండ్విచ్ ని ఫ్లెక్స్ చేయడం ఏంట్రా నాకు అర్థం కాదు. అయినో చాలా మందికి ఫ్లైట్ ఎక్కడం డ్రీమ్ అని, బట్ ఒకసారి ఎక్కిన తర్వాత తెలిసిద్ది అది ఫ్లెక్స్ చేసుకున్నంత గొప్పదేం కాదని చెప్పి. ఇట్ ఈస్ జస్ట్ అ గ్లోరిఫైడ్ పల్లివేలు బస్సు, ఇరుగ్గా ఉంటది అండ్ సీట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉండదు, జర్నీ మొత్తం టార్చరే ఉంటది. వీడు అది ఫ్లెక్స్ చేస్తున్నాడు, అది కూడా స్పైస్ జెట్. ఏ ఎమిరేట్స్ కూడా కాదు, స్పైస్ జెట్. ఏం దరిద్రం రా నాయన, నాకు అర్థం కాదు. ఛే, దౌర్భాగ్య పరిస్థితి. చూడు వాడు మెడకే మొత్తం చుట్టూ బంగ్లాదేశ్ జీడిపి అంతా ఉంది అక్కడ. రతన్ టాటా గారు ఎంతో కష్టపడి స్టార్ బక్స్ తో టైఅప్ చేసి దాన్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఓ ఎర్రుపూకు అక్కడ కాఫీ తీసుకుని ఆతుల మధ్యలో పెట్టుకుని ఏతులు తెంగుతాడని తెలిసి ఉంటేనా? వీఆర్ సారీ సార్, వి ఫెయిల్డ్ యూ. నేను ఆ హిస్టరీ గురించి మాట్లాడలేదు, మన టెక్స్ట్ బుక్ లో దొరికే హిస్టరీ గురించి మాట్లాడలేదు. అఫ్ కోర్స్ వాటి గురించి మాట్లాడుంటే ఇవాళ ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటోడిని, ఇలా ఎర్రిపుక్కుల మీద రియాక్షన్ ఇస్తూ బతికేటోడిని కాదు. సేమ్ షాట్ డిఫరెంట్ బ్రాండ్. అక్కడ రెడ్ బుల్ లోడు రకరకాల స్టంట్లు చేస్తాడు మనుషుల చేత. ఒకడేమో ఏకంగా హెలికాప్టర్ రోటర్స్ మీద దూకి తెంగాడు, ఇంకోడైతే ఏకంగా స్పేస్ నుండి దూకి తెంగాడు. ఆల్ సో దట్ హీ కెన్ ప్రమోట్ హిస్ బ్రాండ్ అండ్ సెల్ హిస్ డ్రింక్స్ అండ్ మేక్ మనీ. ఈ ఎర్రిపూకు అదే క్యాన్ ని తొడల మధ్యలో పెట్టుకుని మొత్తం బదనాం చేసి దింగుతున్నాడు. ఆ కాలవలో ఒక పిరానా చాప్ ఎవడైనా వదిలి దెంగండి, వీడి పిర్రలు కొరికి దెంగుతారు, పీడ వదిలి దెంగిద్ది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 15K లైక్స్ గుద్ది దిగండి మామ, గుద్ది దిగండి. అలానే మీరు కూడా ఒక పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నారంటే డూ చెక్అవుట్ ది హ్యాపెన్ యాప్. ద లింక్ ఇస్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ద పిన్ కామెంట్. అలానే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి అండ్ సర్వే నెంబర్ 301 ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. గుడ్డి మీద గుద్దితే మయన్మార్ లో పడతావు లవడగాడు. బ్రష్ పెట్టి పూకుతో ప్యాకాట ఆడుకోవడం అంటే ఇదే. ఆతులు కూడా దొరకవరా అక్కడ.